ఓం శాంతి 20/11/2024 మధురమైన పిల్లలు, మన్మనాభవ అనే వశీకరణ మంత్రం ద్వారానే మీరు మాయపై విజయాన్ని పొందగలుగుతారు. ఈ మంత్రాన్నే అందరికీ గుర్తు చేయించండి. ప్రశ్న: ఈ అనంతమైన డ్రామాలో అందరికన్నా గొప్ప సేవకులు ఎవరెవరు మరియు ఎలా? జవాబు: ఈ పాత ప్రపంచాన్ని శుభ్రం చేసే అందరికన్నా గొప్ప సేవకులు ప్రకృతి వైపరీత్యాలే. భూమి కంపిస్తుంది, వరదలొస్తాయి, అంతా శుభ్రమైపోతుంది. దీని కొరకు భగవంతుడెవరికీ డైరెక్షన్ ఇవ్వరు. తండ్రి పిల్లలను ఎలా అంతం చేయగలరు? అది డ్రామాలోని ఒక పాత్ర. ఇది రావణ రాజ్యం కదా. వీటిని ఈశ్వరీయ వైపరీత్యాలు అని అనరు. ఓం శాంతి. తండ్రే పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు మన్మనాభవ. పిల్లలు కూర్చుని తండ్రికి అర్థం చేయించగలరని కాదు. శివబాబా మన్మనాభవ అని పిల్లలు చెప్పరు. అలా చెప్పరు. పిల్లలు పరస్పరం కూర్చుని చిట్చాట్ చేస్తారు, ఉపాయాలు కనుక్కుంటారు. కాని మూల మహామంత్రం ఏదైతే ఉందో దానినైతే తండ్రే ఇస్తారు. గురువులు మంత్రమిస్తారు. ఈ ఆచారం ఎక్కడి నుండి వెలువడింది? కొత్త సృష్టిని రచించే ఈ తండ్రే మొట్టమొదట మంత్రాన్ని ఇస్తారు, మన్మనాభవ. దీని పేరే వశీకరణ మంత్రం, అనగా మాయపై విజయాన్ని పొందే మంత్రం. దీనిని లోపల జపించడం కాదు, దీనిని అర్థం చేయించవలసి ఉంటుంది. తండ్రి అర్థసహితంగా వివరిస్తారు. ఇది గీతలో ఉన్నా కాని దీని అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. ఇది గీతా అధ్యాయం కూడా, కాని కేవలం పేరు మార్చేశారు. ఎంత పెద్ద పెద్ద పుస్తకాలు మొదలైనవి భక్తి మార్గంలో తయారవుతాయి. వాస్తవానికి వీటిని తండ్రి కూర్చుని నోటి మాటలతో పిల్లలకు అర్థం చేయిస్తారు. తండ్రి ఆత్మలో జ్ఞానం ఉంది. పిల్లల విషయంలో కూడా ఆత్మే జ్ఞానాన్ని ధారణ చేస్తుంది. ఇకపోతే కేవలం సహజం చేసి అర్థం చేయించేందుకని ఈ చిత్రాలు మొదలైనవి తయారు చేయబడతాయి. పిల్లలైన మీ బుద్ధిలోనైతే ఈ జ్ఞానమంతా ఉంది. తప్పకుండా ఆది సనాతన దేవీదేవత ధర్మం ఉండేదని, అప్పుడు ఇంకే ఇతర ఖండము ఉండేది కాదని మీకు తెలుసు. ఆ తర్వాత ఈ ఖండాలు మొదలైనవన్నీ చేరాయి. కావున ఆ చిత్రాన్ని కూడా ఒక మూల పెట్టి ఉంచాలి. ఆ చిత్రంలో మీరు భారత్లో వీరి రాజ్యం ఉన్నప్పుడు ఇంకే ధర్మము ఉండేది కాదని చూపిస్తారు. ఇప్పుడైతే ఎన్ని ధర్మాలున్నాయి, ఇక తర్వాత ఇవేవీ ఉండవు. ఇది బాబా ప్లాన్. పాపం వారికైతే ఎంత చింత పట్టి ఉంది. ఇది పూర్తిగా యథార్థమేనని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారని రాయబడి కూడా ఉంది. దేనిని? కొత్త ప్రపంచాన్ని. జమునా నదీ తీరం రాజధాని. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. వృక్షం చాలా చిన్నగా ఉంటుంది. ఈ వృక్షం యొక్క జ్ఞానాన్ని కూడా తండ్రే ఇస్తారు. చక్రం యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. సత్యుగంలో ఒకే భాష ఉంటుంది, ఇంకే భాష ఉండదు. ఒకే భారత్ ఉండేదని, ఒకే రాజ్యం ఉండేదని, ఒకే భాష ఉండేదని మీరు నిరూపించచ్చు. పారడైజ్లో సుఖశాంతులుండేవి. దుఃఖపు నామరూపాలు కూడా ఉండేవి కావు. ఆరోగ్యం, సంపద, సంతోషం అన్నీ ఉండేవి. భారత్ కొత్తగా ఉన్నప్పుడు ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే పవిత్రత ఉండేది. పవిత్రతలో మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. అపవిత్రతలో మనుషుల పరిస్థితి ఎలా అయిపోతుందో చూడండి. కూర్చుని ఉండగానే అకాల మృత్యువు జరుగుతుంది. యవ్వనంలో ఉన్నవారు కూడా మరణిస్తారు. దుఃఖం ఎంత ఉంటుంది. అక్కడ అకాల మృత్యువులుండవు. పూర్ణాయుష్షు ఉంటుంది. వృద్ధాప్యం వరకు ఎవరూ మరణించరు. ఎవరికి అర్థం చేయించినా ఇది బుద్ధిలో కూర్చోబెట్టాలి. అనంతమైన తండ్రిని స్మృతి చేయండి.
వారే పతితపావనుడు, వారే సద్గతిదాత. మీ వద్ద ఆ మ్యాప్ కూడా ఉండాలి. తద్వారా నిరూపించి అర్థం చేయించగలుగుతారు. ఈనాటి మ్యాప్ ఇది, రేపటి మ్యాప్ అది అని చెప్పాలి. కొందరైతే బాగా వింటారు కూడా. దీనిని బాగా అర్థం చేయించాల్సి ఉంటుంది. ఈ భారత్ అవినాశీ ఖండం. ఈ దేవీదేవత ధర్మం ఉన్నప్పుడు ఇంకే ధర్మమూ ఉండేది కాదు. ఇప్పుడు ఆ ఆది సనాతన దేవీదేవత ధర్మం లేదు. ఈ లక్ష్మీనారాయణలేమయ్యారు? ఎవ్వరూ చెప్పలేరు. ఇది చెప్పగలిగే శక్తి ఎవ్వరిలోనూ లేదు. పిల్లలను మీరు చాలా బాగా రహస్యయుక్తంగా అర్థం చేయించగలుగుతారు. ఇందులో తికమకపడే అవసరం లేదు. మీకన్నీ తెలుసు, మరియు మీరు రిపీట్ కూడా చేయగలుగుతారు. వీరు ఏమయ్యారు అని మీరు ఎవరినైనా అడగచ్చు. మీ ప్రశ్న విని ఆశ్చర్యపోతారు. వీరు కూడా ఏ విధంగా 84 జన్మలు తీసుకుంటారు అనేది మీరు నిశ్చయంతో చెప్తారు. బుద్ధిలో అయితే ఉంది కదా. కావున మీరు వెంటనే చెప్తారు, సత్యుగమైన కొత్త ప్రపంచంలో మా రాజ్యం ఉండేది. ఒక్క ఆది సనాతన దేవీదేవత ధర్మమే ఉండేది. ఇంకే ధర్మమూ ఉండేది కాదు. అంతా కొత్తగా ఉండేది. ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. బంగారం కూడా ఎంత అపారంగా ఉంటుంది. అది ఎంత సహజంగా వెలువడుతూ ఉండొచ్చు. వాటితో వెంటనే ఇటుకలు, భవనాలు మొదలైనవి తయారవుతూ ఉండొచ్చు. అక్కడైతే అన్నీ బంగారంతోనే ఉంటాయి. గనులన్నీ కొత్తగా ఉంటాయి కదా. అక్కడ ఇమిటేషన్, నకిలీవి ఏవీ ఉండవు. ఎందుకంటే రియల్, స్వచ్ఛమైనది ఎంతో ఉంటుంది. ఇక్కడ రియల్ యొక్క పేరే లేదు. ఇమిటేషన్ జోరు ఎంతగా ఉంది. అందుకే అసత్యమైన మాయ, అసత్యమైన శరీరం అనంటారు. సంపద కూడా అసత్యమైనదే. వజ్రాలు, ముత్యాలు ఎటువంటివి వెలువడతాయంటే అవి సత్యమైనవా అసత్యమైనవా అన్నది తెలియని కూడా తెలియదు. షో ఎంతగా ఉంటుందంటే నిజమైనదా లేక నకిలీదా అన్నది పరిశీలించలేరు. అక్కడైతే ఈ నకిలీ వస్తువులు మొదలైనవేవీ ఉండవు. వినాశనం జరిగితే అన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి. ఇంత పెద్ద పెద్ద రాళ్లు, వజ్రాలు మొదలైన వాటిని భవనాలకు పొదుగుతూ ఉండొచ్చు. అవన్నీ ఎక్కడి నుండి వచ్చుంటాయి? వారిని ఎవరు కట్ చేస్తూ ఉండొచ్చు? భారత్లో కూడా నిపుణులు ఎందరో ఉన్నారు. చురుకైన వారిగా అవుతూ ఉంటారు. తర్వాత అక్కడకు ఈ కళను తీసుకొస్తారు కదా. కిరీటాలు మొదలైనవి కేవలం వజ్రాలతోనే తయారవ్వవు. అవి పూర్తిగా స్వచ్ఛమైన రిఫైన్డ్ వజ్రాలుగా ఉంటాయి. ఈ విద్యుత్తు, టెలిఫోన్, మోటార్లు మొదలైనవేవి ఇంతకుముందు ఉండేవి కాదు. బాబా యొక్క ఈ జీవితంలోనే ఏమేమి వెలువడ్డాయి? ఇవన్నీ వెలువడి 100 సంవత్సరాలైంది. అక్కడైతే చాలామంది నిపుణులుంటారు. ఇప్పటి వరకు ఇంకా నేర్చుకుంటూ ఉన్నారు. చురుకైన వారిగా అవుతూ ఉంటారు. ఇవి కూడా పిల్లలకు సాక్షాత్కారం చేయించడం జరుగుతుంది. అక్కడ హెలికాప్టర్లు కూడా ఫుల్ ప్రూఫ్గా ఉంటాయి. పిల్లలు కూడా చాలా సతోప్రధానంగా, చురుకైన బుద్ధి కలవారిగా ఉంటారు. కాస్త ముందుకు వెళ్ళండి, మీకన్నీ సాక్షాత్కారమవుతూ ఉంటాయి. తమ దేశం దగ్గరకు వస్తున్న కొద్దీ చెట్లు అవి కనిపిస్తూ ఉంటాయి కదా. అప్పుడు ఇక ఇల్లు వచ్చేసినట్లే, ఇప్పుడిక చేరుకున్నట్లే అని లోలోపల సంతోషం కలుగుతూ ఉంటుంది. చివర్లో మీకు కూడా ఇటువంటి సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. బాబా అత్యంత ప్రియమైన వారు అని పిల్లలు భావిస్తారు. వారు సుప్రీం ఆత్మ. వారినందరూ తలుచుకుంటూ కూడా ఉంటారు. భక్తి మార్గంలో మీరు కూడా పరమాత్మను తలుచుకుంటూ ఉండేవారు కదా. కానీ వారు చిన్నగా ఉంటారా లేక పెద్దగా ఉంటారా అనేది తెలియదు. బ్రుకుటి మధ్యలో ఒక అద్భుతమైన సితార ప్రకాశిస్తూ ఉంటుంది అని గానం చేస్తారు కూడా. కనుక తప్పకుండా బిందువులా ఉంటుంది కదా. వారినే సుప్రీం ఆత్మ అనగా పరమాత్మ అంటారు. వారిలో విశేషతలైతే అన్నీ ఉన్నాయి. వారు జ్ఞానసాగరుడు. ఏ జ్ఞానాన్ని వినిపిస్తారు? అది
వారెప్పుడైతే వినిపిస్తారో అప్పుడే తెలుస్తుంది కదా. మీక్కూడా ఇంతకుముందు తెలిసేదా ఏంటి? మీకు కేవలం భక్తియే తెలిసేది. ఇప్పుడైతే ఇది అద్భుతమని భావిస్తారు. ఆత్మను కూడా ఈ కళ్లతో చూడలేరు కావున తండ్రిని కూడా మర్చిపోతారు. డ్రామాలో పాత్రే ఇలా ఉంది. ఎవరినైతే విశ్వాధిపతిగా తయారు చేస్తారో అతని పేరు వేస్తారు, మరియు అలా తయారు చేసేవారి పేరు మాయం చేసేస్తారు. శ్రీకృష్ణుణ్ణి త్రిలోకనాథుడు, వైకుంఠనాథుడు అనేశారు. దాని అర్థాన్నేమీ అర్థం చేసుకోరు. కేవలం మహిమ చేస్తూ ఉంటారు. భక్తి మార్గంలో కూర్చుని అనేక విషయాలు తయారు చేశారు. భగవంతునికి ఎంతో శక్తి ఉందని, వారు వేలాది సూర్యుల కన్నా తేజోమయుడని, వారు అందర్నీ భస్మం చేయగలరని అంటారు. ఇటువంటి విషయాలు తయారు చేశారు. తండ్రి అంటారు, నేను పిల్లలను ఎలా తగలబెట్టగలను? అది జరగనే జరగదు. తండ్రి ఎక్కడైనా పిల్లలను అంతం చేస్తారా? లేదు. అది డ్రామాలోని పాత్ర. పాత ప్రపంచం అంతమవ్వనున్నది. పాత ప్రపంచ వినాశనం కొరకు ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ సేవకులు. ఇవి ఎంత గొప్ప సేవకులు! అలాగని వినాశనం చేయమని వాటికి తండ్రి ఆజ్ఞ ఇస్తారని కాదు. అలా కాదు. తుఫాన్లు వస్తాయి, కరువు వస్తుంది. ఇది ఇలా చేయమని భగవంతుడేమైనా చెప్తారా ఏమిటి? ఎప్పుడూ చెప్పరు. ఇది డ్రామాలోని పాత్ర. బాంబులు తయారు చేయండి అని తండ్రేమీ చెప్పరు. వీటన్నింటినీ రావణ మతమనే అంటారు. ఇది తయారు చేయబడిన డ్రామా. ఇది రావణ రాజ్యం కావున ఆసురీబుద్ధి కలవారిగా అయిపోతారు. ఎంతమంది మరణిస్తారు? చివరికంతా తగలబెట్టేస్తారు. ఇది తయారు చేయబడిన నాటకం. ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. అంతేకాని శంకరుడు కన్ను తెరవడంతో వినాశనమైపోతుందని కాదు. వీటిని ఈశ్వరీయ వైపరీత్యాలు అని కూడా అనరు. ఇవి ప్రాకృతికమైనవే. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఎవరికైనా దుఃఖం మొదలైన వాటిని ఇచ్చే విషయమే లేదు. తండ్రి సుఖం యొక్క మార్గాన్ని చూపించేవారు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఇల్లు పాతబడుతూనే ఉంటుంది. ఈ ప్రపంచమంతా పాతగా అయిపోయింది, ఇది అంతమైపోవాలి అని తండ్రి కూడా అంటారు. పరస్పరం ఎలా కొట్లాడుకుంటూ ఉంటారో చూడండి. ఆసురీ బుద్ధి కదా. ఈశ్వరీయ బుద్ధి ఉన్నప్పుడు ఎవరూ హతమార్చడం మొదలైన వాటి విషయమేమీ ఉండదు. తండ్రి అంటారు, నేనైతే అందరికీ తండ్రిని. నాకందరిపైన ప్రేమ ఉంది. బాబా ఇక్కడ చూస్తారు కాని వారి దృష్టి అనన్యులైన పిల్లల వైపుకే. ఎవరైతే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేస్తారో, సేవ కూడా చేస్తారో, బాబా దృష్టి వారి వైపుకే వెళ్తుంది. ఇక్కడ కూర్చుని ఉన్న తండ్రి దృష్టి సర్వీసబుల్ పిల్లల వైపుకు వెళ్ళిపోతుంది. ఒక్కోసారి డెహ్రాడూన్, ఒక్కోసారి మీరట్, ఒక్కోసారి ఢిల్లీ. ఏ పిల్లలైతే నన్ను స్మృతి చేస్తారో నేను కూడా వారిని స్మృతి చేస్తాను. ఎవరైనా నన్ను స్మృతి చేయకపోయినా కూడా నేనందర్నీ స్మృతి చేస్తాను. ఎందుకంటే నేనైతే అందర్నీ తీసుకువెళ్లేదుంది కదా. ఎవరైతే నా ద్వారా సృష్టి చక్ర జ్ఞానాన్ని నంబర్వారుగా అర్థం చేసుకుంటారో వారు మళ్లీ ఉన్నత పదవిని పొందుతారు. ఇవి అనంతమైన విషయాలు. ఆ టీచర్లు మొదలైన వారు హద్దులోనివారు, వీరు అనంతమైనవారు. కావున పిల్లల్లో ఎంతటి సంతోషముండాలి. తండ్రి అంటారు, అందరి పాత్ర ఒకే విధంగా ఉండదు. ఇతనికైతే ఆ పాత్ర ఉంది. కాని ఫాలో చేసేవారు కోట్లాది మందిలో ఏ ఒక్కరో వెలువడ్డారు. బాబా, నేను 7 రోజులు పిల్లవాడిని, ఒక్కరోజు పిల్లవాడిని అని అంటారు. మరి వారు పిల్లిపిల్లల వంటివారే కదా. తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు. నదిని కూడా దాటి వచ్చారు. బాబా రావడంతోనే జ్ఞానం ప్రారంభమైంది.
వారి మహిమ ఎంతగా ఉంది. ఆ గీత అధ్యాయాలనైతే మీరు జన్మజన్మాంతరాలు ఎన్నిసార్లు చదివి ఉంటారు. ఎంత తేడా ఉందో చూడండి. శ్రీకృష్ణ భగవాను వాచ ఎక్కడా, శివపరమాత్మ వాచ ఎక్కడా? రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. మేము సత్యఖండంలో ఉండేవారము అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. సుఖాన్ని కూడా ఎంతో చూశారు. 30% సుఖాన్ని చూస్తారు. తండ్రి డ్రామాను సుఖం కోసం తయారు చేశారు, అంతేకాని దుఃఖం కోసం కాదు. ఈ దుఃఖమైతే మీకు తర్వాత లభించింది. యుద్ధమైతే అంత త్వరగా జరగదు. మీకు ఎంతో సుఖం లభిస్తుంది. సగం సగమున్నా అంత ఆనందం ఉండదు. 3500 సంవత్సరాలైతే ఎటువంటి యుద్ధమూ లేదు, రోగాలు మొదలైనవి లేవు. ఇక్కడైతే ఒకదాని వెనక మరొక రోగం వస్తూనే ఉంటుంది. సత్యుగంలో ధాన్యాన్ని తినేసే పురుగులు మొదలైనవేవీ ఉండవు. అందుకే దాని పేరే స్వర్గం. కావున ప్రపంచ పటాన్ని కూడా మీరు చూపించాలి, అప్పుడు అర్థం చేసుకోగలుగుతారు. వాస్తవానికి భారత్ ఇలా ఉండేది, అప్పుడు ఇంకే ధర్మము ఉండేది కాదు. ఆ తర్వాత నంబర్వారుగా ధర్మస్థాపన చేసేవారు వస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ప్రపంచ చరిత్ర భౌగోళికాల గురించి తెలుసు. మీరు తప్ప మిగిలిన వారంతా నేతి నేతి, మాకు తండ్రి గురించి తెలీదు అంటారు. వారికి ఎటువంటి నామరూప దేశకాలాలు లేవు అని అనేస్తారు. నామరూపాలు లేకపోతే మరి దేశం కూడా ఉండదు. ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు తండ్రి తమ యథార్థ పరిచయాన్ని పిల్లలైన మీకు ఇస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సదా అపారమైన సంతోషంలో ఉండేందుకు అనంతమైన తండ్రి ఏ అనంతమైన విషయాలనైతే వినిపిస్తారో వాటిని స్మరించాలి మరియు తండ్రిని ఫాలో చేస్తూ వెళ్ళాలి. రెండవ పాయింట్, సదా ఆరోగ్యవంతులుగా ఉండేందుకు పవిత్రతను ధారణ చేయాలి. పవిత్రత ఆధారంపై ఆరోగ్యం, సంపద మరియు సంతోషం యొక్క వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకోవాలి. వరదానము. సర్వప్రాప్తులను స్మృతిలో ఇమర్జ్ చేసి ఉంచుకుంటూ సదా సంపన్నంగా ఉండే సంతుష్టాత్మ భవ. సంగమయుగంలో బాప్దాదా ద్వారా ఏ ప్రాప్తులైతే లభించాయో వాటి స్మృతి ఇమర్జ్ రూపంలో ఉండాలి. అప్పుడు ప్రాప్తుల సంతోషం ఎప్పుడూ కిందకు అలజడిలోకి తీసుకురాదు, సదా అచలంగా ఉంటారు. సంపన్నత అచలంగా తయారు చేస్తుంది, అలజడి నుండి విడిపిస్తుంది. ఎవరైతే సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో వారు సదా రాజీగా, సదా సంతుష్టంగా ఉంటారు. సంతుష్టత అన్నింటికంటే పెద్ద ఖజానా. ఎవరి వద్దనైతే సంతుష్టత ఉంటుందో వారి వద్ద అన్నీ ఉంటాయి. వారు పొందాల్సిందేదో పొందేశాము అన్న ఈ పాటనే పాడుతూ ఉంటారు. స్లోగన్. ప్రేమ అనే ఊయలలో కూర్చున్నట్లయితే శ్రమ అనేది దానికదే దూరమైపోతుంది. ఓం శాంతి.